జగన్ బయటకు వస్తే అరాచకమేనని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దేవరపల్లిలో పొగాకు రైతుల వద్ద పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయే వైసీపీ శ్రేణులకు బోరుగడ్డ అనిల్ గతే పడుతుందని అచ్చెన్న హెచ్చరించారు. ఉనికి కోసమే జగన్ పర్యటనలని మరో మంత్రి సుభాష్ విమర్శించారు. బోరగడ్డ అనిల్ రెచ్చిపోయాడు కదా, ఈవేళ పరిస్థితి ఏంటి? మొన్న ఒకరు ఆయన, రేపు ఇంకొక ఆయన. మీరేదో రెచ్చిపోతే ప్రతి ఒక్కరికి బోరగడ్డ అనిల్కి పట్టిన గరిస్తే పడుతుంది. వాడుకోవడం వదిలేయడం. మీరేదో గొడ్డల పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకి వచ్చాడు, అరాచకాలు చేస్తున్నాడు, అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. కేసులు పెట్టుకుంటే నష్టపోతారు. ఈ ప్రభుత్వం వదలదు, ఎవరినే వదలదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, కేసులు పెడతాం. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా వదిలేయాలా చెప్పండి? కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీ బలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే మేము ఇంకా ప్రజల మధ్య ఉన్నాం అని చూపించుకోవడం కోసం మీరు ఇవాళ మరి ఏ రకంగా విజయోత్సవ ర్యాలీలు పెట్టారో తెలియదు, కానీ మందు కాలుపు, సైలెన్సర్లు ఇప్పేయటం, బళ్ళకి ట్రాఫిక్ ఆపేయటం, జై సీఎం అని నినాదాలు. మీకు ప్రతిపక్ష హోదా పోయి ప్రజలకు మీ నైజం ఒక పక్క చూపిస్తుంటే ఈరోజు మళ్ళీ మా జిల్లాకు వచ్చి మళ్ళీ మీ బల ప్రదర్శన చేస్తా ఉన్నారు. మీ నైజం ఎప్పటికీ పోదు. ఎప్పుడూ కూడా మీ భావాలు వినాశనం వైపే అడుగులు వేస్తూ ఉంటారు.